సినీ నటుడు, దర్శకుడు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆయన అభిమానులను కలవరపెట్టింది. అనారోగ్యంతో నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు కంగారు పడ్డారు. అయితే కంగారేమీ అవసరం లేదని నారాయణమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన నిమ్స్ హాస్పిటల్ నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నారాయణమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, దేవుడి దయ వల్ల బాగానే కోలుకుంటున్నానని నారాయణమూర్తి వెల్లడించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. విప్లవ భావాలు కలిగిన ఆర్ నారాయణమూర్తి తన కెరీర్ ప్రారంభం నుంచి సమాజం కోసమే సినిమాలు తీస్తున్నారు. సినిమా ఎంత కమర్షియల్గా మారినా ఇప్పటికీ సమాజంలో ఏదో ఒక సమస్యను ఎత్తి చూపుతూ దాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. తానే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా లాభాపేక్షను ఆశించకుండా సినిమాలను నిర్మిస్తున్నారు. కిందటేడాది యూనివర్సిటీ అనే సినిమాను నారాయణమూర్తి తెరకెక్కించారు. యూనివర్సిటీల్లో కుల రాజకీయాలు, పేపర్ లీక్స్, నిరుద్యోగం వల్ల విద్యార్థులు ఎంతగా నష్టపోతున్నారు అనే విషయాలను ఈ సినిమాలో నారాయణమూర్తి చూపించారు. ఈ సినిమా తర్వాత మళ్లీ మరో ప్రాజెక్టును ఆయన ప్రకటించలేదు. ఇంతలోనే ఆయన ఆరోగ్యంపై వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.